ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి, మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి, మూసి రివర్ డెవలప్మెంట్కు నువ్వు సహకరించాలి, స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి, మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగానే చెప్పిన. ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసులారా, నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాబ్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన, నమ్మిన. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు. మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది. దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఏకరువు పెట్టినాం. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా. మన మంచితనం చేతగానితనం కాదు, మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం. విఘ్నత ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి. అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం. ఇంకొక ఆయన అంటాడు 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసి వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి ఇంకో మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనే వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లారంగ సమితి. నువ్వు ఎప్పుడు బిల్లారంగ అంటావు కదా, ఒకడు బిల్లా ఇంకోటి రంగా, 2 కలిపితే సమితి. బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది. ఇంత ముందే మా ఇంకన్నా చెప్తున్నాడు, మేము 10 ఏళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. పనిమంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఇప్పుడు నీ స్పీచ్లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు. నిజమే, గాజ కింద పందికొక్కులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతుంది. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటూ. నేను అడుగుతున్న 10 ఏళ్ళు అంటే 3650 రోజులు ఈ రాష్ట్రంలో కేడి 3650 రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 3650 రోజులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా? కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, సంగమండ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిండ్రా? ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమైనా ఇచ్చిండ్రా? మన పిల్లలకి ఏమైనా కొలువులు ఇచ్చిండ్రా? మన పిల్లలకి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా?
ఏం చేసిండ్రు ఈ జిల్లాకు? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి సాగు తప్పి కన్ను లెట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు. 2009లో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాం. ఒక్క రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా. తుమ్మిళ్ళ దగ్గర కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా, అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా. 10 ఏళ్ళైనా నువ్వు ఆ పని నోటిఫికేషన్ లేచి పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ ఇచ్చినటువంటి అంశాన్ని మీరు గమనించాలి. మరి వచ్చినటువంటి రిజల్ట్ ఇవన్నీ కూడా GO3 కన్నా ముందే వచ్చినాయి. కానీ వాటికి మీరు GO3 అప్లై చేస్తూ పాత ఉద్యోగాలలో కూడా మహిళలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయాన్ని నేను తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ కరువు వచ్చింది, ఎవరు కూడా సాగునీళ్లు తాగునీళ్లు అడగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అన్ని ప్రధాన పత్రికలలో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇది కరువు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇది అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు అనుభవ రాహిత్యం ఉంది, మీకు అవగాహన రాహిత్యం ఉంది కాబట్టే కాళేశ్వరం నుంచి మీరు చెరువులు నింపలేకపోయినరు, కాలువలు నింపలేకపోయినరు, నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈ నెపమంతా కూడా మీరు ప్రకృతి వైపరీత్యం అని చెప్తా ఉన్నారు. అది తప్పు. తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పే కాళేశ్వరం కట్టుకున్నాం. అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి, దాన్ని ఎంక్వైరీ చేయండి. మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి. కానీ ఇవాళ పొలాలు ఎండబెట్టడం, రైతులకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం. కాళేశ్వరం నీళ్లను ఎట్లా వినియోగం చేసుకోవాలో మీకు తెలియనటువంటి అనుభవ రాహిత్యంతో తెలంగాణ ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజల దృష్టికి మరొకసారి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంతసేపు పొలిటికల్ అంశాలు తప్పితే ఇంకొక అంశం ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. ప్రజలు, అభ్యున్నతి, అభివృద్ధి, రాష్ట్రము, ప్రగతి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే, కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ ట్యాక్స్ అంతా సౌత్ ఇండియాకే రావాలి, ట్యాక్స్ డెవల్యూషన్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ మాట్లాడలేదు. అన్నిటికన్నా ఎక్కువ మొన్న బడ్జెట్ లో మన రాష్ట్రానికి ₹1 రాకపోయినా కూడా ప్రధానమంత్రి గారి మీద ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మీరు పొలిటికల్ గా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, అవగాహన లేక రైతులకు పొలాలు ఎండబెడతా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ఒక మహిళలంటే నిర్లక్ష్య వైఖరితోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో గండి కొడతా ఉన్నారు. మరి ఈ వైఖరిని అంతా కూడా మేము ప్రజల ముందు స్పష్టంగా ఎత్తి చూపుతాం. మేము రేపటి నాడు మార్చి 8 నాడు పర్మిషన్ అడుగుతా ఉన్నాం ధర్నా చేయడానికి. మీరు చెప్పిన చాలా మాటలు చెప్పిరు, మా ప్రజాపాలనలో ఎవరన్నా ఎక్కడికన్నా పోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తామని చెప్పినారు. మరి ఇవాళ మీరు అన్న మాట నిజమైతే రేపు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఇట్స్ ఎ పొలిటికల్ మీటింగ్, శాంతియుతంగా పొద్దు నుండి సాయంత్రం వరకు కూర్చుంటాం, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు అర్థమై మాకు మద్దతు ఇస్తేనే రేపటి నాడు అంశాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి మీరు తప్పు చేయలేదు అంటే GO3 కరెక్ట్ అని మీరు విశ్వసిస్తే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పర్మిషన్ ఇవ్వకపోయినా వెళ్లేటటువంటి ప్రయత్నమే చేస్తాం ధర్నా చౌక్కి. ఎందుకంటే ధర్నా చౌక్ అనేటటువంటిది ఓపెన్, యాక్చువల్గా పర్మిషన్ కూడా అవసరం లేదని ఒకప్పుడు చెప్పారు. కానీ ఇవాళ పర్మిషన్ ఇవ్వకపోతే నిన్న భవ్య, వైష్ణవి పాప వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కసాయి ప్రభుత్వం గొర్రెలు ఈడ్చేసినటువంటి వైఖరిని మనం చూసినాం. మరి మేమేదో పొలిటికల్ గా స్టంట్ చేసి డ్రామా చేసి ఇందిరా పార్క్ దగ్గరకు పోయి అరెస్ట్ అవ్వాలనుకుంటలేము. మీరు ధైర్యం ఉంటే పర్మిషన్ ఇవ్వండి, అక్కడ కూర్చుంటాం, మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 కూర్చుంటాం, విస్తారంగా ప్రజలకు వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. పొలిటికల్ ఎరీనాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందని చెప్పి మీరు వచ్చినారు కాబట్టి మీరు అడిగిందే మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. రేపు భారత్ జాగృతికి ధర్నాకి పర్మిషన్ ఇవ్వవలసిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వారికి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ వారు చెప్తున్నారేమో, వారి ప్రభుత్వాన్ని టచ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదని పదే అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టు
దారుణాతి దారుణమైనటువంటి పదజాలంతో గౌరవ కేసీఆర్ గారిని అనేక సార్లు ఏకవచనంతో సంబోధించడం, ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అంతు చూస్తామని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి పదే పదే బెదిరించడం, ఇవన్నీ కూడా అమానవీయమైనటువంటి చర్యలు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు. నిజంగా పోలీసు ఈ రాష్ట్రంలో ఫ్రీడంతో పనిచేస్తే ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి మీద 100 కేసులు ఉండాలి. కానీ అమాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనేటటువంటి అంశాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ వెంకట్ చర్చ దాని మీద G03 మీద ప్రభుత్వం రేపు పర్మిషన్ ఇస్తే దానిలో